ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో ఉదయకాలం లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ పరిచయం ద్వారా అందించబడుతున్న కృపా వాగ్దానం అనే కార్యక్రమాన్ని ఏకీపిస్తున్న మీకు అందరికీ ప్రభు పేరట నా ప్రత్యేకమైన వందనాలు. బాగున్నారా? దేవుని యొక్క కృపలో మరి యొక్క దినమును ప్రభు మనకిచ్చారు. అంతేకాదు ఈ దినములో దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి దినము కూడా దేవుని యొక్క వాక్యం చేత దేవుడు మనల్ని బలపరుస్తూ ధైర్యపరుస్తూ ఆయన మనకు కొన్ని వాగ్దానాలు ఇచ్చి ఆ వాగ్దానాల ద్వారా అనేక కార్యాలు చేస్తున్నారు. కాబట్టి దేవుడిచ్చిన వాగ్దానాలు మీరు నమ్మండి, విశ్వసించండి. ఇంకా మరి ఈ యొక్క వాగ్దానం విన్న తర్వాత మీ యొక్క కామెంట్స్ ద్వారా కూడా ఈ యొక్క పరిచర్యను బలపరచండి. ఇంకా మీలో ఎవరైనా మీ ప్రార్థన అవసరతలు ఇప్పటికే మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరుస్తూ ఉన్నారు, మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంకా మీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఏమున్నా సరే కామెంట్ రూపంలో తెలియచేయండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి అతి శ్రేష్టమైన మాట జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి సామెతల గ్రంథం 16వ అధ్యాయము 3వ వచనం. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ఆమేన్. దేవుడు ఒక చక్కటి భరోసాను మనకిస్తున్నాడు. ఏమనంటే ఉదయాన్నే లేచి మరి ఏ పనిని మీరు తలపెట్టారో, ఏ ఉద్దేశం కలిగి ప్రయాణం చేయాలనుకున్నారో, ఏ ఉద్దేశాలు మీ హృదయంలో మీ యొక్క ఆలోచనలో ఉన్నాయో ప్రభు అంటున్నాడు, నీ పనుల భారం అంతా కూడా నా మీద వెయ్యి. అంతేకాదు నువ్వు ఏ ఉద్దేశం కలిగి ఈరోజు పనిని ప్రారంభిస్తున్నావు, నీ ఉద్దేశాన్ని నేను సఫలపరుస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మనము లేచిన మొదలుకొని ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటాం, ఎన్నో పనులు ఈరోజు చేయాలనుకుంటాం, ఎన్నో ఉద్దేశాలు కలిగి ఉంటాం, ఎన్నో ఉద్దేశాల్లో మనం జయం పొందాలనుకుంటాం. కానీ ఒక్కొక్కసారి మనం అనుకున్నవి చాలా మట్టుకు జరగవు, చాలా ఉద్దేశాలు నెరవేరవు. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నాలు సఫలం అవ్వవు. అయితే ప్రభు అంటున్నాడు, నీ ఉద్దేశం ఏదైనా, నీ పనుల భారం ఏదైనా నా మీద వెయ్యి, నేను నీ ఉద్దేశాలు సఫలపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. నీ వ్యవసాయ భారమా, ప్రభు సన్నిధిలో ప్రార్థనతో ఆ పని భారాన్ని మొదలుపెట్టు. దేవుడు నీ చేతి పనిని ఆశీర్వదించి నీ పంటను దేవుడు విస్తరింపచేస్తాడు. ఒకవేళ నీ బిడ్డల యొక్క చదువుల విషయంలో అనేకమైన భారం కలిగి ఉన్నావా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయించుకో. దైవజనులకి ఫోన్ల ద్వారా కానీ లేకపోతే దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేయించుకుని నీ బిడ్డల యొక్క చదువులు ప్రారంభించు. దేవుడు ఉన్నతమైన స్థితిలో వారిని నడిపించడానికి ఇష్టపడతాడు. ఒకవేళ అప్పుల భారంతో ఉన్నావేమో, దేవుడు నీ అప్పుల భారం తీర్చాలంటే నీ భారమంతా ఆయన మీద వెయ్యి. దేవుడు నీ భారమంతా తొలగించగల సమర్థుడు. రాజుల గ్రంథంలో ఒక దైవజనుడి యొక్క భార్య భయంకరమైన అప్పులతో సమస్యలతో తన బిడ్డలు పోషించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు ఆమె తన అప్పుల భారాన్ని, తన యొక్క హృదయ భారాన్ని, తన బిడ్డల భారాన్ని దేవుని సందుకు వచ్చి దేవుని సందులో విన్నవించుకుంది. దేవుడు ఉన్నతమైన రీతిలో తన అప్పుల భారాన్ని తొలగించి తన బిడ్డలను ఆశీర్వదించి వారిని పోషించిన గొప్ప దేవుడు. కాబట్టి ఉదయకాలం కూడా దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, నీ పనుల భారం నా మీద ఉంచు, నీ ఉద్దేశాన్ని నేను సఫలపరుస్తాను. నీ యొక్క ప్రతి భారం ఆయన సందులో కుమ్మరించు. ప్రతి విధమైనటువంటి ఉద్దేశాన్ని దేవుడు నెరవేరుస్తానంటున్నాడు. కాబట్టి ప్రార్థనలో ఏకీపించాడు నాతో పాటు. మహాగణుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఉదయకాల సమయంలో ప్రభా నాయన ఇదిగో నీవు ఇచ్చిన చక్కటి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. నీ మాట అయ్యా నమ్మదగినదే ప్రభా. నాయన ఇదిగో ప్రభా మా భారములు అయ్యా, మా ఉద్దేశములు అయ్యా నువ్వు నాయన ప్రభ నెరవేరుస్తానన్నావయ్యా. మా భారములన్నీ నీ మీద ఉంచమన్నావు ప్రభా. నాయన ఈ బిడ్డలు ప్రభా, వాగ్దానం వింటున్న బిడ్డలు ఈ ఉదయకాలు ఏ భారముతో ఉన్నారో అయ్యా ప్రభా, నాయన ఏ యొక్క ఉద్దేశాలతో వారి ప్రయాణాలు చేస్తున్నారో వారి పనుల భారమంతయు నాయన ప్రభా మీరే నాయన సఫలపరచండి ప్రభా. వారి ఉద్దేశాలను మీరు సఫలపరచండి అయ్యా. ప్రయాణాల్లో, పనిపాట్లో, వ్యవసాయాల్లో, ఉద్యోగాల్లో, ఆర్థిక ఇబ్బందులన్నింటిలో కూడా నీ హస్తము తోడుగా ఉంచి అయ్యా నీ ఒక్క మాటను వారి జీవితాల్లో నాయన స్థిరపరిచి బలపరిచి నెరవేర్చి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.